హాయ్ అండి. ఇవేంటివో తెలుసా మీకు? వీటినైతే ఒట్టి తునకలు అంటారండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఇవి. ఏం లేదండి, మన మటన్ ఉంటుంది కదా, మెత్తటి తీసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఒక తాడుకైతే గుచ్చేసుకొని బాగా ఎండబెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఎండిన తర్వాత అయితే మనం కర్రీ చేసుకోవచ్చు లేదా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఫ్రై చేస్తున్నానండి. కొన్ని అయితే తీసుకున్నాను ఫ్రై కోసం. మా ఆయన అయితే కోసిస్తా నువ్వు అంటా, నేను చేత్తోనే ఇచ్చేస్తాననేసి అయితే విరిచేస్తున్నాను. అవేమో కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. నెక్స్ట్ అయితే మా ఆయన కోసిచ్చాడండి. ఇంకా వాటిని మనం గ్యాస్ మీద ఒక సెరవ పెట్టేసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ పోసి ఇవి కడిగి దాంట్లో వేసేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మనము దాంట్లో ఉడికించుకోవాలండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత బయటికి తీసేసి నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఇవి వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. మనకైతే స్మెల్ అయితే తెలుస్తుందండి అవి వేగినప్పుడు. అప్పుడు లైట్గా ఉప్పు మనం ముందు వేసుకొని ఉంటాం కదండి ఎండబెట్టేటప్పుడు, అందుకోసమని లైట్గా ఉప్పు వేసుకొని మనం కొంచెం కారం వేసేసుకోవాలి. ముందే కానీ కారం వేసుకున్నాం అనుకో కిచెన్లో కూడా ఉండలేమండి, ఇంక వెళ్ళిపోవాల్సిందే ఆ ఘాటుకి. ఎక్కడికైనా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరు తిడతారు. చివరిలో అయితే కొంచెం లైట్గా కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి.